నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణ పరిధిలో 34వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ తెలిపారు. కార్యక్రమంలో 34వ వార్డు కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. నాలుగో వార్డులోకి శానిటేషన్ భాగంగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎంక్రోచ్మెంట్ అనేది మా కాలువల మీదే షాపుల్లాగా ఏర్పాటు చేయటం, అలానే బండల్ మాన్యువల్ లాగా పెట్టకుండా అలా పూర్తి చేయటాన సిల్ట్ అనేది ఘోరంగా ఉంది కాబట్టి అవన్నీ ఓపెన్ చేపించి తీపిస్తడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ గమనించాల్సిందంటే ఒక్కసారి మీ వల్ల పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ మురుగంతా అక్కడ ఆగిపోయి ఒక ఎరువులాగా తయారైంది. అది దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని డ్రైన్స్ మీద కాకుండా డ్రైన్స్ అవతలకే ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. అలానే శానిటేషన్ మీద మేము కానీ మా అధికారులు కానీ అలా సిల్ట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలి. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న శిక్షణా తరగతులు 3వ రోజు కొనసాగాయి. గురువారం స్వయం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై మండల స్థాయి ఉద్యోగులకు, సర్పంచులకు, కార్యదర్శులకు, సచివాలయ సిబ్బందికి శిక్షణ కల్పించారు. సమావేశంలో అందరికీ ఉపాధి కల్పించే దిశగా ఉద్యోగులు ముందుకు వెళ్లాలన్నారు. అట్లాగా మొత్తం 3 ప్రైజ్లు 3 × 9 27 గ్రామ పంచాయతీలకి మనం ఆ 17 రకాల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అచీవ్ చేయగలం. సో దాన్ని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఓన్లీ ఇవి అమలు చేయడమే కాదు, ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ప్రతి థీమ్కి అనుసరించి ఒక్కొక్క థీమ్కి మొత్తంగా ఫస్ట్ ప్రైజ్ వస్తే 1 కోటి రూపాయలు పంచాయతీకి ఇస్తుంది. అట్లాగే సెకండ్ ప్రైజ్ వస్తే 75 లక్షలు, థర్డ్ ప్రైజ్కి 50 లక్షలు. నిన్న గౌరవనీయులు మన రాష్ట్రపతి గారి చేత మన రాష్ట్ర ప్రభుత్వం వారు 4 అవార్డులు పొందారు ఫస్ట్ ప్రైజ్. సో 4 కోట్లు 4 పంచాయతీలకు వచ్చినాయి. ఇది చాలా గర్వించదగ్గ విషయం. మొత్తం రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తంగా తీసుకొని మన రాష్ట్రంలోని 4 అవార్డులు రావడం, 9 థీమ్స్లో 4 థీమ్స్కి మనకు అవార్డులు రావడం అనేది చాలా గర్వకారణం. సో దీన్ని అనుసరించి అట్లాగే ఫర్దర్గా కూడా మనకి అవార్డ్స్ రావాలనే ఉద్దేశంతో, అట్లాగే గ్రామంలో సుపరిపాలన జరగాలి, క్షేత్రస్థాయిలో పరిపాలన బాగా జరగాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీకు ఇస్తే తద్వారా మీరు ప్రజలకి తెలియజేస్తారనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డీఎస్పీ బి జనార్దన్ రావు సూచించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు ఆధ్వర్యంలో స్థానిక చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు. సైబర్ నేరగాళ్లు మోసం చేసే విధానం, నేరాలకు పాల్పడేందుకు ఏ విధంగా మోసపూరిత ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్లు పంపుతారన్న అంశాలపై షార్ట్ ఫిలింలను ప్రదర్శించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ఏ బ్యాంకు, రుణ సంస్థలు ఫోన్ చేసి ఆధార్, పాస్, ఓటీపీలు వంటివి వివరాలు అడగవని, అటువంటివి అడిగితే ఖచ్చితంగా సైబర్ నేరగాళ్లేనని గుర్తించాలన్నారు. సెల్ ఫోన్కు వచ్చే ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్లలో ఉండే లింకులను క్లిక్ చేయకూడదన్నారు. ఏటీఎం కేంద్రాల వద్ద కేటుగాళ్లు మోసాలకు పాల్పడతారని, అపరిచిత వ్యక్తులను నగదు డ్రా చేయమని కోరవద్దని చెప్పారు. సైబర్ కేటుగాళ్ల బారిన పడి లక్షల్లో నగదు పోగొట్టుకున్న బాధితులు తెనాలిలో ఉన్నారని చెబుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పోలీస్ వేషధారణలో వీడియో కాల్ చేసి మీ పేరిట లేదా మీ పిల్లల పేరిట విదేశాల నుండి కొరియర్ వచ్చిందని, అందులో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నాయంటూ ఎటు కదలకూడదని ఆజ్ఞాపిస్తారని, అటువంటి సందర్భం ఎదురైతే కాల్ను వెంటనే కట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న మోసాలపై మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచిత వ్యక్తులకు ఆధార్, పాన్ వివరాలు, ఓటీపీలు చెప్పకూడదని సూచించారు. కార్యక్రమంలో 3 టౌన్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. నీకు తెలుసు కదరా, నేను స్టాక్ మార్కెట్లో అప్పటి నుంచి మనీ ఇన్వెస్ట్ చేస్తున్నానని. నేను ఒకరోజు నా మొబైల్లో ఫేస్బుక్ యూజ్ చేస్తుండగా అందులో స్టాక్ మార్కెట్ సంబంధించి ఒక యాడ్ చూశాను. ఆ యాడ్లో ట్రేడింగ్లో టిప్స్ కావాలంటే జాయిన్ అని ఉంది. వెంటనే నేను జాయిన్ పై క్లిక్ చేసి కొన్ని క్వశ్చన్స్ వస్తే వాటికి ఆన్సర్ చేయగా నన్ను వాట్సాప్ గ్రూప్కి డైవర్ట్ చేసి జాయిన్ చేసుకున్నారు. ఆ గ్రూప్లో అప్పటికే చాలామంది ఉన్నారు. మోసం జరగకుండానే మా గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఇవన్నీ డాక్యుమెంటెడ్, నిజంగా జరిగినవి అవి. మేమేమి డైరెక్షన్ స్క్రిప్ట్ ఏమి ఉండదు, రియల్గా జరిగినవే వాటిని తయారు చేసి మీకు చూపించడం అంటే రేపు మోసపోయి మీ డబ్బులు లాస్ అయిపోయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ, ఏది వృద్ధాప్యంలో దాచుకున్న బెనిఫిట్స్ అన్నీ కూడా పోగొట్టుకొని మా దగ్గరకు వస్తున్నారు. ఏంట్రా వీక్నెస్ అంటే మ్యూచువల్ ఫండ్లో ఈ రోజు పెడితే వారానికే అది డబల్ అయిపోతుంది, నెలకి మీకు అయిపోతుందంటే మన తెనాల్లో నేను చూశాను 60 లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి అయితే లోన్ తీసుకొని, ఏది లోన్ యాప్లో లోన్ తీసుకొని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టింది. అటు లోన్ యాప్ కట్టాల్సి వస్తుంది, ఇటు మ్యూచువల్ ఫండ్ అనేది కూడా ఫ్రాడ్ అయిపోయింది. ఇవన్నీ రియల్గా జరుగుతున్నాయే. మీరు మోసపోయి మా దగ్గర రాకుండా ముందే మీకు అవేర్నెస్ కోసమే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా శ్రద్ధగా మీరు చూడడంతో పాటు మీ చుట్టూ ఉన్న 10 మందికి ఇది ఉపయోగపడేలా చేయాలి. మన తెనాలి ప్రజలు మోసపోకుండా ఉండడానికి ప్రోగ్రాం, దీన్ని అందరూ జయప్రదం చేసి అందరికీ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళనే కొంతమందిని తీసుకెళ్ళి గుజరాత్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ ఇలా మారుమూల ప్రాంతాల్లో పెట్టి మన వాళ్ళనే రిక్రూట్మెంట్ చేసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో మీకు ఫోన్లో మాట్లాడిస్తారు. ఏం మాట్లాడిస్తారంటే, సపోజ్ లోన్ యాప్ ఉంది, లోన్ యాప్లో మీకు మనీ ఇప్పిస్తాము, మీకు దర్యాపులో 2 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తామని చెప్పి మాయమాట చెప్తారు. ఆ మాయమాట చెప్పి మీ ద్వారా ఒక మనిషిని ఉన్న ఏజెంట్ పంపిస్తున్నామని చెప్తారు. ఆ లోన్ యాప్లో అమౌంట్ శాంక్షన్ చేసి అది రాగానే పాస్వర్డ్లు మొత్తం చెప్పాలి. మనం ఏమైతే మన ఆధార్ ఇవన్నీ లింక్ ఉంటాయో మన ఫోన్కి, అవన్నీ మనము ఆ లింక్ ద్వారా ఇచ్చేస్తాం వాళ్ళకి. ఎప్పుడైతే లింక్ ద్వారా ఇస్తామో శాంక్షన్ అమౌంట్ వాళ్ళు లాగేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళుతుందనే చర్చ ప్రజల్లో సాగుతుంది. ఓవైపు టీడీపీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలు అమలు చేయరంటూ ఎన్నికలకు ముందు వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పింఛన్ల పెంపుతో వైసీపీ విమర్శలకు చెక్ పెట్టింది. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేసినప్పటికీ తనకున్న పాలనా అనుభవంతో సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలు అమలుతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. గత వైసీపీ ప్రభుత్వం కేవలం కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి అభివృద్ధిని పక్కన పెట్టింది. దీంతో వైసీపీపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఇటీవల ఎన్నికల్లో ఆ పార్టీని పక్కన పెట్టారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఘన విజయాన్ని అందించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఏ విధంగా కొత్త కంపెనీ టీసీఎస్ వైజాగ్ కానివ్వండి, కొత్త ఐటీ కంపెనీలు, కొత్త కాలేజీలు ఏ విధంగా ఆయన పరిపాలన సాగిస్తున్నారో మనం చూసాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రోడ్లని ఏ విధంగా గుంట్లమయం చేశాడో మనం చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నిజంగా తెనాలి ప్రాంతానికి ఒక గర్వంగా చెప్పుకోవాలా. ఇవాళ తెనాలి నుంచి మంగళగిరి కానివ్వండి, తెనాలి నుంచి నారాకొడ్డూరు కానివ్వండి, 4 వేస్ ఇవాళ నాదెండ్ల మనోహర్ గారు, పెమసాని చంద్రశేఖర్ గారి యొక్క కృషితో ఇవన్నీ కూడా 4 వేస్ అవుతున్నాయి అంటే నిజంగా ఈ ప్రాంత వాసులుగా మనందరం గర్వపడాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ లేదో నెరవేర్చలేదని, హామీ లేదని తప్పాడని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం, ఆ రోజు నువ్వు ఫెన్షన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫెన్షన్ ఎంత ఇస్తానని చెప్పావు? 3000 ఇస్తాను. ఏమన్నావు? అధికారంలోకి వచ్చిన తర్వాత విడతలుగా ఇస్తానని చెప్పేసి 250 రూపాయలు పెంచావు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ నువ్వు నెరవేర్చింది ఉందా? ఇవాళ డబ్బు మొత్తం కూడా
దుర్వినియోగం చేసి 14 లక్షల కోట్లు పట్టుకొచ్చావు అప్పులు. ఏమైనాయో తెలియదు. సలహాదారులకి మొత్తం కట్టబెట్టావు. నీకు సోషల్ మీడియాలో ఎవరైతే బూతులు తిడతారో ఇష్టానుసారంగా వాళ్ళందరికీ పంచిపెట్టావు. నువ్వేవాళ్ళ ఏం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వైసీపీ వాళ్ళే సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు. 5 సంవత్సరాలు మేము ప్రజలు మాకు అధికారం 151 సీట్లు ఆ రోజు ఇస్తే ఏం చేయగలిగాం ఈ రాష్ట్రానికి అని చెప్పేసి ఇవాళ వైసీపీ వాళ్ళు సిగ్గుతో తల వంచుకుంటున్నారు. మొదట 3 నెలలకు 1000 రూపాయలు కలిపి మొదటి నెలలో 7,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి చెప్పిన మాట కట్టుబడి ప్రతి ఒక్క కుటుంబానికి 7,000 రూపాయలు ఆయన ఇచ్చాడా ఇవ్వలేదా? 100% వికలాంగులైనాడు 15,000 ఇస్తానన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం 15,000 ఇస్తున్నాడా లేదా? ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట తప్పింది ఎక్కడ? ఇవాళ రైతులు ఇవాళ ధాన్యం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మీరు రైతులు ఎదురు చూసే కళ్ళు కాయలు కాసిపోయాయి. ఇవాళ ధాన్యం చంద్రబాబు నాయుడు గారు కొన్న 2వ రోజో 3వ రోజో అకౌంట్స్లోకి డబ్బులు పడుతున్నాయంటే పరిపాలన దక్షత. ఇవాళ మీరు రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసి వెళ్ళిపోయినా ఇవాళ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి ఒక మంచి పరిపాలన, ఎందుకంటే యువతని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇవాళ బ్రహ్మాండంగా పీజీలు చేసి ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులందరం కూడా డీమార్టు, మెట్రోల్లో, రిలయన్స్ మార్టుల్లో కూలి పని చేశారు. కూలి పని చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చావు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీకు నేనున్నాను, ఎవరైతే కష్టపడి చదువుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇస్తానని చెప్పేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ దిశగా వాళ్ళ కేంద్రం దగ్గర నుంచి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంటే ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దే దాంట్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైనటువంటి పరిపాలనలో ముందుకెళ్తున్నారో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే, చదువుకున్న పిల్లలు చక్కగా ఈ రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేయాలా, రైతుకి పండిన పంటకి మంచి గిట్టుబాటు ధర కల్పించాలా, ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా చక్కగా లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలా, ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి ఏ వ్యక్తి అయినా సరే, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే మన పిల్లలు మంచి వాతావరణంలో మా పిల్లలు చదువుకోవాలి, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, మా పిల్లలు మంచి మార్గంలో నడుచుకోవాలని చెప్పేసి ఏదైతే కోరుకుంటారో మార్గం తప్పినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు గాడిలో పెట్టి వాళ్ళ గంజాయిని సమూలంగా ఇవాళ నిర్మూలించే దాంట్లో ఆ రోజు పోలీసు వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యమైపోయింది. పోలీసులు ఆ రోజు ఏమి చంద్రబాబు నాయుడు ఇవాళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా తయారయ్యి పోలీస్ వ్యవస్థ ఆ రోజు ఏ విధంగా పనిచేసిందో చూసాం మనం. ఇవాళ పోలీస్ వ్యవస్థ ఇవాళ గాడిలో పడి ఇవాళ గంజాయిని నిర్మూలించే దాంట్లో కానివ్వండి, రౌడీలని నిర్మూలించే దాంట్లో కానివ్వండి, రౌడీ వ్యవస్థను అరికట్టే దాంట్లో కానివ్వండి, సమాజంలో ఒక మంచి వాతావరణం తీసుకొచ్చే దాంట్లో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ప్రజలందరూ కూడా ఇవాళ హర్షిస్తున్నారు. ఈ వైసీపీకి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కాదు కదా, రాబోయే రోజుల్లో మీరు ఈ ప్రజల్ని పరిపాలించడానికి మీకు ఎట్టి పరిస్థితులు అర్హత లేదు. మీరు చెప్పే మాటల్ని ఈ ప్రజలు ఎవరు కూడా విశ్వసించరు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. గంజాయి నిర్మూలనకు కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని, కుంటిపడిన పోలీస్ వ్యవస్థను గాడిలో పెట్టిందని కూటమి నేతలు పేర్కొన్నారు. నిలిచిపోయిన పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి పనులను ప్రారంభించడంతో పాటు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం వద్ద నుండి తీసుకురావడం వంటివి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాలనా దక్షతకు నిదర్శనమని తెలిపారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న పోరుబాటపై అటు ప్రజల నుండి ఇటు రాజకీయ వర్గాల నుండి విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తరఫున ఏర్పడినప్పటి నుంచి 6 నెలల్లో బాబు గారు ఇప్పుడే కాదు విజన్ ఉన్న మనిషి. ఆయన విజన్తో ఏదైతే అమరావతిని గత ప్రభుత్వం కుంటుపడిందో చేశారో, ఇప్పుడు ఆయన వచ్చిన కాడి నుంచి కూడా ముందుకు దూసుకెళ్లే విధంగా ఆయన ప్రణాళికలు, ఆయన వ్యూహాలు, అలాగే పారిశ్రామికవేత్తలను ఏ విధంగా తీసుకురావాలి అనే దాని మీద ఆయన పడే తపన మీరు చూస్తూనే ఉంటారు. అదేవిధంగా ఏదైతే ఈ వాగ్దానాలు ఇచ్చారో కూటమి ప్రభుత్వం తరఫున ఆ వాగ్దానాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ మిగతా వాటి మీద కూడా దృష్టి పెట్టి అవి కూడా మనం ప్రజలకు ఇచ్చిన హామీలని మనం మాట ఇచ్చాం కాబట్టి నిలబెట్టుకోవాలనే తపనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ విధంగానే 4,000 రూపాయల కాడి నుంచి
అందరికీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎప్పుడైతే మాట ఇచ్చారో ఆ 3 నెలల పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉచిత సిలిండర్ గ్యాస్ పథకం ఏ విధంగా అమలు చేశారనేది మీకు తెలుసు. మిగతా అన్నిటిని కూడా అమలు చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకి దూసుకుపోయే విధంగా ఉంటే గత నాయకులు ఇప్పటికీ కూడా విమర్శలు చేస్తూ దాన్ని అదే విధంగా చేయటూ గత ప్రభుత్వంలో చూసే ఉంటారు. రైతుల్ని కనీసం పట్టించుకున్న పాపాన లేదు. రైతు ప్రభుత్వం ఇది పోరు బాటాన్ని ఆ బాటాన్ని ఈ బాటాన్ని అసలు గత ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు జగన్ ఏం చేశాడు రైతుల పేరు చెప్పుకొని వేరే విధంగా వచ్చిన సొమ్మంతా కూడా సబ్సిడీని కూడా పక్కదారులు పట్టించి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళ పేర్లు రాపించి దారుణంగా రైతులను మోసగించిన చరిత్ర గత ప్రభుత్వం అది. మళ్ళీ ఇప్పుడు ఏదో రైతులకు మేము ఏదో మేలు చేస్తామని చెప్పి అది చేస్తామని ఇది చేస్తామని చెప్పి ఏదో ప్రగల్భాలు బలితే కాదు. చేసే ప్రభుత్వంలో ఏదైనా తప్పులుంటే 1-6 తప్పులుంటే ప్రభుత్వానికి అసెంబ్లీ పూర్వకంగా తెలియజేసి ఏదైనా ఉంటే చెప్పాలి, దాన్ని సరిదిద్దుకునే విధంగా చెప్పాలి. కానీ చేసే ప్రతి పనులను కూడా ఏదో చేస్తున్నారు అని చెప్పి ఇది చేయడం ఇది కరెక్ట్ కాదు. ఈ 6 నెలల్లో ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో చూసాము. రాష్ట్రాన్ని 5 ఏళ్ల తన పాలనలో భ్రష్టు పట్టించిన జగన్ 6 నెలలలో సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వంపై పోరుబాట చేపట్టడం కంటే తనని తాను ఆత్మవిమర్శ చేసుకోవాలని తెలిపారు. ప్రజా పరిపాలన చేస్తున్న ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి పోరుబాట అంటూ వస్తే ఈసారి ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. అసలు వైసీపీకి ప్రజలను పరిపాలించే అర్హత ఇకపై ఉండదని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చి రేపటికి 6 నెలల కాలం ముగుస్తుంది. ఈ 6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని పారదోలే దానికోసం, పేదల బ్రతుకుల్ని మెరుగుపరిచే దానికోసం, ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ పట్టణాల్లోకి వచ్చి కూలి పనులు చేసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళేటువంటి కార్మికులందరికీ కూడా 5 రూపాయలకే భోజనం పెడుతున్నటువంటి సందర్భం. గత 5 సంవత్సరాలు ఎంతోమంది పేదలు కూలి పనులు చేసుకుని వందలాది రూపాయల వాళ్ళ ఖర్చులకే వాడుకుని ఇంటికి ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళినటువంటి సందర్భం అనేకం చూసాం. కానీ 6 నెలల్లో కార్మికులందరూ కూడా ఆనందంగా 5 రూపాయలు ఇచ్చి మంచి భోజనం చేసి ఈరోజు పనిచేసుకుని ఇంటికి డబ్బులు తీసుకుని వెళ్తున్నటువంటి సందర్భంలో, అలానే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా ప్రజలందరూ కూడా ఒక గొప్ప తీర్పు ఇచ్చిన సందర్భంగా ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం కోసం ఈరోజు శరవేగంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకురావటం, అలానే అనేకమైనటువంటి పరిశ్రమల్ని ఈ రాజధాని ప్రాంతంలోకి తీసుకొచ్చి అభివృద్ధి చేసేదానికోసం రాజధాని భూమి ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా ఆనందంగా జీవనం కొనసాగించేదానికోసం రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందంగా జీవిస్తున్నటువంటి సందర్భం. అలానే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టును కూడా తిరిగి నిర్మించేదానికోసం ఈరోజు ప్రణాళికలు నిర్మించుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి పోలవరాన్ని కూడా నిర్మించి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేదానికోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 6 నెలల ఈ కూటమి పాలన పైన మరి ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. గతంలో గంజాయి విచ్చలవిడిగా రవాణా జరగటం కానీ, వినియోగం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటే వాటిని అదుపులో పెట్టడం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం శాంతి భద్రతల నుంచి, రైతుల నుంచి, అనేక వర్గాల యొక్క సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధికి గతంలో రోడ్లు అవన్నీ కూడా ఏవైతే దెబ్బతిన్నాయో వాటన్నిటిని మెరుగుపరచటం, దానికి కొంత ప్రణాళికాబద్ధంగా ముందరకు వెళ్ళటం జరుగుతూ ఉంది. మరి కూటమి ప్రభుత్వంలో మరి ఇటు స్థానిక మంత్రివర్యులు మనోహర్ గారు పౌర సరఫరాల విభాగం నుంచి రేషన్ మాఫియాను అదుపు చేయటం కానీ, రాష్ట్రంలో పరిపాలనని ఉద్యోగుల్లో కానీ గాడిలో పెట్టడం జరుగుతూ ఉంది. యంత్రాంగం కూడా గతంలో నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరించడం, మరి ప్రభుత్వ పాలనని సక్రమంగా నడపడంలో కూటమి ప్రభుత్వం
విజయం సాధించిందని ఈ 6 నెలల పాలన పైన అనిపిస్తూ ఉంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.